ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 6వ నెల మరి 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. కీర్తన గ్రంథము 5వ కీర్తన 12వ స్తరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, దేవుడు ఆశీర్వదించేవాడని. మరి అందరినీ కూడా ఆశీర్వదించేవాడా అని మనం ఆలోచన చేస్తే, మరి నీతిమంతులుగా ఎవరైతే తీర్చిదిద్దుతారో వారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతుడైనటువంటి మరి దేవాది దేవుడు, మహోన్నతుడు, మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి, అలాగే నీ కొరకు నా కొరకు కూడా కల్వరిశిల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి అద్వితీయ క్రీస్తు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా మరి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మరి ఆయన రక్తంలో కడగబడినప్పుడు మరి నీతిమంతులుగా తీర్చబడతామని, అదేవిధంగా అబ్రహామును గురించి చూసినట్లయితే అతడు అనగా దేవుణ్ణి ఆయన నమ్మాడు, విశ్వసించాడు, కాబట్టి అది నీతిగా ఎంచబడినని కూడా రాయబడి ఉంది. ఇలాగ అనేక పర్యాయములు మరి నీతిమంతులుగా కావాలంటే, తీర్చబడాలంటే మరి మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి వెంబడించినప్పుడు, నమ్మినప్పుడు, ఆయన రక్తములు కడిగబడినప్పుడు మరి నీతిమంతులుగా మరి తీర్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మరి నీతిమంతులైనటువంటి వారు మరి ఆశీర్వదింపబడతారంట. మరి నీతిమంతులైన వారు ఆశీర్వదింపబడటమే కాకుండా నీతిమంతుల మీదకంటండి తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని కూడా లేఖనము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నీతి మరణము నుండి రక్షించును అని కూడా మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి ఇలాగ మనం చెప్పుకున్నట్లయితే మరి దేవాది దేవుని సన్నిధిలో నీతిమంతుడికి గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయని, నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడ్డని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిని సంపాదించుకుని మరి క్రీస్తులో నీతిగా బ్రతుకుతున్నట్లయితే వారు కదిలింపబడరంట. వారు కొంచెం శోధన వచ్చిన, సమస్యలు ఎదురవుతున్నా మరి కదిలింపబడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిని సంపాదించుకోవాలంటే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిజం తీసుకున్నట్లయితే వారు నీతిలో నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి ఆశీర్వాదం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపల యేసు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన ఆయన నాయకులు, అధికారులు మంచి వంతరం పండి. ఇదిగో తన సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు చెడు వ్యసనం నుంచి రక్షించుకోండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రయోగాలు ఉంచండి దేవ. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవ రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మంది ఇచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం, గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. ప్రవాహి గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.